హల్లెలూయా స్తోత్రం మహోన్నత పరమ తండ్రి. ఈ యొక్క మంచి సమయం బట్టి స్తోత్రం దేవ తండ్రి. ఇంతవరకు ఆరాధన నడిపించిన విధానం బట్టి స్తోత్రము. ఇంకను వాక్య భాగంలో మీ స్వరంతో మాట్లాడి నడిపించండి. మీకు మహిమ ఘనత ప్రభావం చూస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి వేడుకున్నాం దేవ తండ్రి. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలో మనము యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము 1-5 చూసుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1-5. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా దర్శనం వలన కలిగిన దేవోక్తి. యూదాను గూర్చి యెరూషలేము గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా దర్శనములో కలిగినటువంటి దేవోక్తి. దేవుడు ఈ యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూస్తాం. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిరము అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టే సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంటే అన్ని దినాల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదారు. అంటే అన్ని జనులు ఏమవుతారో తెలియదు, కానీ అంత్యదినములలో మన దేవోక్తి ప్రకారము అంతా పైకి దానిలోనికి సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. అంటే ఆ కాలములో సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మన మార్గం విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. అంటే ఆ కాలము సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదుము రండి అని అందరూ చెప్పుకుంటారంట. అక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే, అక్కడికి వెళ్తే ఆయన బోధించును, ఆయన త్రోవల్లో మనము నడుచుకుందాం. ఆయన ఎట్లా బోధిస్తాడో అలా మనం నడుచుకుందాము రండి అని ఒకరికొకరు చెప్పుకొని ఆ యొక్క స్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము మెత్తక యుండక యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయుదురు. అంటే శాంతి సమాధానముతో జీవించే నిమిత్తము ప్రజలను ఆయన స్థిరపరుస్తున్నాడు, న్యాయం తీరుస్తాడు. దేవుడు తానే ప్రపంచ దేశాలకు న్యాయమూర్తిగా ఉంటాడు. హల్లెలూయా. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము రండి. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందుము రండి. ఇది దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క మార్గాలని దేవుడు వైపు తిప్పు నిమిత్తము ప్రయత్నం చేస్తున్నారు. రెండవది 122వ కీర్తనలో మనం చూస్తాం. 122వ కీర్తనలో చూస్తాం. సంతోషము దేవుని యొక్క మందిరములో సంతోషం, దేవుని యొక్క మందిరములో సంతోషం, దేవుని యొక్క ఇంటిలో సంతోషం. ఎలా సంతోషము చూస్తాం? 1వ వచనము,
యెహోవా మందిరమునకు వెళ్ళుదుము, జనులలో నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. శీర్షిక కీర్తన 122లో కూడా మనం చూస్తే ఈ విధంగానే రాసి ఉంటుంది. ఇప్పుడు 2వ వచనములో, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇక ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. స్తోత్రాలు చెల్లించడానికి. యెరూషలేం బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేం ఎలా కట్టబడిందంట? బాగా కట్టబడిన పట్టణం వలె కట్టబడి ఉన్నావు. అంటే నీ యొక్క భవిష్యత్తు ముందుగానే ఎరిగి నీవు బాగా కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కువలను. ఎక్కడికి? ఆ పట్టణానికి. ఎక్కడైతే బాగా కట్టబడి ఉన్నదో ఆ పట్టణానికి వీళ్ళంతా ఎక్కి వెళ్తారు. మరి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇక్కడేమి? ఆ బాగా కట్టబడిన పట్టణానికి ఒకరోజు మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఆ పట్టణం కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కోసం మనము ప్రార్థన చేయాలి. యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఒకవేళ మనము యెరూషలేముని ప్రేమించే వాళ్ళైతే మనము ముందు వెళ్ళబోతున్నటువంటి స్థలము ఆ స్థలము కాబట్టి మనము కూడా వర్ధిల్లుతాము అని చెప్పేసి దేవుని వాక్యము చెప్తుంది. మనము అభివృద్ధి చెందుతాము అని చెప్తుంది. మరి 6వ వచనంలో 7వ వచనంలో, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరుల్లో క్షేమముండునుగాక. నీ ప్రాకారంలో నెమ్మది అంటే ఎప్పుడు కూడా సరిహద్దుల్లోనే ఆపద కలుగుతుంది. ఇదే ఒక దేశంలో గోడలు ఉంటాయి కదా, సరిహద్దు గోడలు. ఆ యొక్క స్థలంలోనే శత్రువులు కూడా లోపలికి రావడానికి, మరి అపకారం చేయడానికి, దండెత్తి రావడానికి ఆ దారి. కాబట్టి నీ గోడలు నెమ్మదిగా ఉండును. ఎవరు శత్రువులు ఆ యొక్క సరిహద్దుల దాకా రారు. నీ నగరులలో క్షేమం ఉండును. కాబట్టి ఎవరు దండెత్తి రారు, ఆటంకంగా ఉండరు. కాబట్టి ఆడి శాంతి సమాధానం ఉంటుంది, నెమ్మదిగా ఉంటారు కదా. 8వ వచనం, నా సహోదరులు నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేనందును. నా సహోదరుల నిమిత్తము, నా సహనివాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగునుగాక అని నేనందును. ఎందుకంటే ఆ పట్టణానికి, ఆ యొక్క స్థలమునకి ఎందుకు క్షేమం కలుగుతుందంటే, నా సహోదరులు, నా దారిలో నడిచే సహోదరులు అనేక మంది ఉన్నారు. నా సహనివాసులు, నాతో పరలోక రాజ్యంలో నివాసం చేయబోయేటువంటి నా యొక్క సహనివాసులు ఉన్నారు. కాబట్టి వారి వలన నీకు క్షేమం కలుగుతుంది అని చెప్తుంది దేవుని వాక్యం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఆ యెరూషలేమా, నీకు మేలు చేస్తాను. ఎందుకో తెలుసా? అక్కడ మన దేవుడైన యెహోవా మందిరం ఉంది. కాబట్టి ఆ మందిరం ఉన్నందున నేను కాపాడేదానికి, మేలు చేసేదానికి ప్రయత్నించేదను అని దేవుని వాక్యము చెబుతుంది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి ఇది ఒక దర్శనం. క్రీస్తు సంఘానికి, ప్రజలకు మేలు జరిగే మార్గాలను ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుడు కూడా అదే కదా ఆలోచన చేస్తున్నాడు. తన యొక్క జనాలకి, సహనివాసులకి, తన రాజ్యంలో రాబోయేటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడు మేలు చేయడానికి ముందుగానే ఆలోచన చేసి ప్రతి పని చేస్తున్నాడు. హల్లెలూయా.
అదేవిధంగా మనము కూడా ఆలోచించాలి. దేవుని యొక్క రాజ్యం కట్టు నిమిత్తం, దేవుని యొక్క ఆ యొక్క రాజ్యాని కోసము, ఆ రాజ్యానికి రాబో ఆ ఆత్మల కోసము మనము ప్రయాసపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మనం చూస్తాం. 11 నుండి 14 వరకు చూస్తాం. 11వ అధ్యాయం 13వ రోమీయులు 13వ అధ్యాయము 11 నుంచి 14. 11వ వచనం. మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేలైనది తెలుసుకొని అలాగ చేయండి. మీరు కాలమైంది, రాత్రి అంతా పోయింది, పొద్దున సమయం వస్తుంది, నిద్ర మేలుకోవాలి, వేళ అయింది అని తెలుసుకొని అలాగ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. మనము అవిశ్వాసముగా ఉండే సమయం కంటే ఇప్పుడు మన రక్షణ చాలా దగ్గరగా ఉంది. మనము అవిశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు దగ్గరగా ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే లోకం చీకటిలో ఉంది. అయితే మనమైతే వెలుగులోకి నడిపించబడ్డాము. ఆ వెలుగును మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు వారిని ప్రయత్నించాలని చెప్పాడనమాట వారికి. అంటే వారికి చెప్పాడంటే మనకు కూడా చెప్పాడు. పౌలు కానీ ఇతర రాయబారులు కానీ క్రీస్తు ఉంటారా అక్కడ ఎప్పుడో తెలియదు. ఓకే, ప్రభు పౌలుకు కానీ 12 మంది శిష్యులకు కానీ యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడని తెలియదు. పౌలు చాలా ఆశతో మన దానికోసం ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా 12 మంది శిష్యులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తనలాగా విశ్వాసులంతా ఆయన రాక కోసం ఆసక్తితో ఎదురు చూడాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడు? నేను ఎట్లాగైతే యేసు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా ఎదురు చూస్తూ ఉండాలి అని ఆయన మనతో ఇట్లా మాట్లాడుతున్నాడు. అన్ని తరాల విశ్వాసులకు సరిపోయిన మాటలను పవిత్రాత్మ పౌలు చేత, అన్ని తరాల విశ్వాసులకు సరిపోయే మాటలు పవిత్రాత్మ పౌలు చేత ఇలా పలికిస్తున్నాడు. అంటే రక్షణ అంటే మనకిప్పుడు దొరికింది. ఆ రక్షణ యొక్క ఫలితం ఏమంటే మనకు మోక్షం దొరకాలి, పరలోకం దొరకాలి. పరలోకం దొరికినప్పుడే ఈ రక్షణ అనేది పూర్తి అవుతుంది. అంటే విశ్వాసులు కూడా విముక్తి, రక్షణ పూర్తి కావడము ఆ మోక్షం దొరికినప్పుడే. హల్లెలూయా. 12వ వచనంలో చూస్తాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. తేజో సంబంధమైన అంటే బుద్ధి, జ్ఞానంతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి ఆభరణాలను ధరించుకుందాం అని. ఎందుకు అంటే రాత్రి చాలా గడిచిపోయింది కాబట్టి అంధకార క్రియలు రాత్రిలో ఉండొచ్చు, కానీ తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకొని పగటిలో మనము వెలుగులో ప్రవేశించదము. సిద్ధముగా ఉండండి. 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శాస్త్రులైనను లేకయు కలహములను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకొందుము. ఇలాంటివి అల్లరి, మరి ఆటపాటలు, మత్తు, సారాయి, ఓకే, కామ విలాపమైనటువంటి కార్యములు, పోకిరి శాస్త్రులు, కలహాలు, మత్సరాలు లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మనం మర్యాదగా నడుచుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రాకడ ఎప్పుడో తెలియదు. హల్లెలూయా. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమే ఆలోచన చేసుకొనకుడి.
అంటే జాగ్రత్తగా ఉండండి అని అర్థం. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడున్నాడు? విశ్వాసుల్లో ఉన్నాడు. ధరించుకోవడం అంటే మనము బయట, మనము జనాలు చూసేటువంటి జీవితం. ధరించుకోవడం అంటే బయట జీవితం, ఉపస్థితి గురించిన మాట. సత్యాన్ని మన ప్రవర్తనకు వర్తించేలా చేసుకోవాలి. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి సత్యం. ఆ సత్యము మన జీవితంలో జరిగేలాగా మనం ప్రవర్తించాలి. భ్రష్ట స్వభావము దాని కోరికలతో సహా ఇంకా విశ్వాసులలో ఉన్నదని పౌలు, విశ్వాసుల్లో ఈ యొక్క భ్రష్ట స్వభావము, దుర్బుద్ధి అంతా ఇంకా ఉంది, అది పోవాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. భ్రష్ట స్వభావంపై విజయం సాధించడంలో ఆలోచనకున్న ప్రాధాన్యత. భ్రష్ట స్వభావంపై విజయం సాధించాలని, దాన్ని అనగదొక్కి పైకి రావాలనే ఆలోచనకున్న మనము ఆ ఆలోచనకున్న ప్రాధాన్యత మనం గుర్తించాలి. హల్లెలూయా. అదే చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 44 వరకు చూసుకుందాం. మత్తయి 24, 36 నుంచి 44. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దేవదూత అయినను, కుమారుడైనను ఎరుగురు. దేవుడు మాత్రమే ఆయన రాక. అయితే ఆ దినమును గూర్చి, ఏ గడియను గూర్చి ఎవరికి తెలియదు, ఆయనకే తెలుసు. అంటే ఇక్కడ ఈ మాటలో యేసు ముందుగా చెప్పిన సంఘటనలను బట్టి కనిపెట్టి చూడవలసిన అవసరం ఉంది. మనకు చెప్పిన సూచనను బట్టి యేసు వచ్చే సమయాన్ని దాదాపు లెక్క పెట్టవచ్చు. యేసు వచ్చే సమయాన్ని దాదాపు యేసే లెక్క పెట్టవచ్చు, కానీ ఆ సమయం ఏదో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. యేసు అన్నీ తెలిసిన దేవుడే. అయితే తాను రాబోయే రోజు, ఆ గంట ఆయనకి ఎందుకు తెలియదు అని మనము ప్రశ్న వేసుకోవచ్చు. యేసే వచ్చే సమయం ఆయనకే తెలియదా? ఇదేంటి అని చెప్పేసి మనకు ఒక ప్రశ్న వేసుకోవచ్చు. తెలియదు. యేసు దేవుని అవతారం. యేసు ఎవరు? దేవుని యొక్క అవతారం. కాబట్టి తాను కోరితే ఆ సంగతి తనకు తెలియకూడదని కోరుకోగలడు. నాకు కొన్ని విషయాలు తెలియకుండానే మంచిదని ఆయన కోరుకోగలడు, అనుకోవచ్చు. అలాగే ఆయన సర్వశక్తి గలవాడైనప్పటికీ తన సొంత బల ప్రభావాలు, అధికారం చేత ఏ పని చేయకూడదని నిశ్చయించుకున్నాడు. యేసు ఆ యొక్క కొన్ని సమయంలో చెప్తాడు, ఏదైతే తండ్రి నాకు చేయమని చెప్పి ఉన్నాడు వాటినే నేను చేస్తున్నాను. నా చేతులు నా యొక్క ఇష్ట ప్రకారం నేనేమి చేయడం లేదని చెప్పేసి మా శిష్యులతో బోధిస్తూ అంటాడు. అంటే ఆయన వచ్చి విధేయత, తండ్రికి పూర్తి విధేయత అని విధేయతను మనము ఇక్కడ చూడొచ్చు. హల్లెలూయా. ఏది అయినప్పటికీ ఒక ప్రత్యక్షమైన విషయం గురించి దేవుడు తన జ్ఞానాన్ని పరిమితం చేసుకోవడానికి ఆయనకి స్వేచ్ఛ లేదని వాదించడం జ్ఞానం అనిపించుకోదు. ఓకే ఇవి కదా మనము వాదించేది, అది పెద్ద జ్ఞానం అనిపించుకోదు. ఎందుకంటే ధిక్కరించే యొక్క కార్యక్రమం అయిపోతుంది అది. హల్లెలూయా. నోహ దినములలో ఎలాగుండును మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోహ దినములలో ఎలా వచ్చింది? నోహ కాలం ఆ జలప్రవాహం వచ్చినప్పుడు ఎవరికేమైనా వారికి తెలిసి ఉండేనా? హెచ్చరిక అయితే వచ్చింది, కానీ
ఎవడు పట్టించుకోలేదు. హెచ్చరిక దేవుడు వాళ్ళకి ఇచ్చాడు నోహ ద్వారా, అయినప్పటికీ ఎవడు పట్టించుకోలేదు. మరి దినం వచ్చినప్పుడు ఆ దినము గడియ తెలియలేదు కాబట్టి అనేక మంది ఆ యొక్క ఆ జల ప్రళయంలో మునిగిపోయారు. కానీ సిద్ధపడినటువంటి నోవా కుటుంబం మాత్రము ఓడలు ఎత్తబడి వారు దేవుని చేత రక్షింపబడ్డారు. హల్లెలూయా. నోహకు దేవుడి యొక్క అండ, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క తోడు ఉండేను. కానీ అక్కడ ఎవరైతే సిద్ధపడలేదో వాళ్ళు మాత్రము తొలగిపోయినారు. జలప్రలయమునకు ముందటి దినములలో నోహకు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుతూ పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ ఉండేది. వాళ్ళు ఏం చేస్తున్నారు? దర్జా అంత బాగా డంబంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను మరి పెళ్లి చేయడం, పెళ్లికిచ్చుకొనుచు పెళ్లి చేసుకుంటూ త్రాగుచు తినచ్చు పెళ్లి ఆడుచు ఉండేది. కాబట్టి యేసు అక్కడ నోహ కాలంలోని ప్రజల అజ్ఞానం గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. నోహ కాలంలో అయితే వారికి అజ్ఞానం ద్వారా అలా చేశారు, వారిపైకి విపత్తు హఠాత్తుగా వచ్చింది అని నొక్కి చెప్తున్నాడు. తమకి ఇష్టమైన బ్రతుకు తీరుకు లొంగిపోయేవారు దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు. దేవుడు ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి నోహ కాలంలో దేవుడు చేసే యొక్క పని గురించి ఆ యొక్క తిని తందనాలైన వాళ్ళకి తెలియలేదు. హల్లెలూయా. నోవా దేవుడికి లోబడి ఉన్నాడు కాబట్టి నోహకు నోహ కుటుంబానికి మాత్రమే ఆ హెచ్చరిక తెలియపరచబడి వారు సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఆ యొక్క హెచ్చరిక వచ్చిన వాళ్ళకి తెలుసుకోవాలన్న కోరిక కూడా వారికి నోహ కాలంలో ఉన్నటువంటి జనాలకు వాళ్ళకి లేదు, ఆ యొక్క కోరిక కూడా లేదు కదా. ఎప్పుడైతే మనము దేవుడి యొక్క రక్షణను నడిపించబడ్డాము, ఆయన పదే సార్లు అనేకమైనటువంటి సందర్భాల్లో బైబిల్ గ్రంథముల ద్వారా వచనముల ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం సిద్ధంగా ఉందాము. 39వ వచనం, ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. వాళ్ళు జలప్రలయం వచ్చి అందరూ మునిగిపోయి కొట్టుకొని పోయే వరకు వాళ్ళకి తెలియలేదు. అలాగునని మనిషి కుమారుని రాకడా ఉండును, అలాగే మనిషి కుమారుని రాకడు కూడా ఉండును. కాబట్టి ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఎప్పుడు నోవా కాలంలో కూడా అది అయిపోయింది. ఇప్పుడు యేసు రాకడ కాలంలో ఇద్దరు పొలములో వారు పనిచేస్తూ ఉంటారు. ఒకడైతే ఎత్తబడును, మరొకడు విడిచిపెట్టబడును. అప్పుడు ఎత్తబడినవాడు రక్షింపబడ్డాడు, విడిచిపెట్టబడినవాడు వాడు గందరగోళం. నాతో ఉన్నాడు ఎక్కడ ఇప్పుడున్నాడే, ఎక్కడ పోయినాడని వెతుకుతాడు కానీ వాడికి దొరకడు. ఏం జరిగిందో కూడా వాడికి తెలియదు. హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు తిరిగలి విసురుచుందురు. అయితే ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు తిరిగలి విసురుతూ ఉంటారంట. ఒకటేమో తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఆ తీసుకొని పోబడింది దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడింది, కానీ ఇంకొకటి విడిచిపెట్టబడింది. నాతో ఉన్నది ఎక్కడ పోయింది, ఇప్పుడు ఉన్నదే అని వెతుకును కానీ అది ఎక్కడ పోయిందో తెలియదు. హల్లెలూయా. కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి యొక్క మరొక స్త్రీ విడిచిపెట్టబడిన కావున ఏ దినమున
ఏ ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండడి. ఏ దినంలో ప్రభు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మీరేం చేయాలా? మెలకుగా ఉండడి అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. 43వ వచనంలో, ఏ జామున దొంగను వచ్చునో ఇంటిలో యజమానికి తెలియన ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయునని ఆయన మీరు కన్నం వేయునని చూస్తూ ఆ కన్నం వేయవాడిని కనిపెట్టును కదా. కాబట్టి ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలియదు, కాబట్టి వాడు కనిపెట్టలేడు. హల్లెలూయా. మీరు అనుకొనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకోకుండా సమయంలో కుమారుడు వచ్చును, మీరు సిద్ధముగా ఉండండి. మరియు క్రీస్తు మెలకుగా ఉండండి అన్నాడు. ఇక్కడ సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఆయన రాకడకు సంబంధించిన ఆయన శిష్యులు పాటించవలసిన 2 విధులు ఇవి. అవి ఏమిటంటే, నిజానికి ఇవి 2 దాదాపు ఒకటే. మత్తయి సువార్త 25:13 మరియు మత్తయి 25:10 మనము ఇవి చూడవచ్చు. ఏమంటారు? మనకు ఆయన ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండాలని, ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఆయన కోసం మనం సిద్ధపడి ఉండాలని దీని యొక్క అర్థం. హల్లెలూయా. ఇప్పుడు మనము సిద్ధముగా ఉండి యేసుక్రీస్తు యొక్క రాకడను మనము కనిపెట్టుచూ మెలకుగా ఉందాం. లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడైన యేసయ్య స్తోత్రం. ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం దేవా తండ్రి. మీ యొక్క రాజ్యము మీ యొక్క రాకడ ఎప్పుడు వచ్చినో మాకు తెలియదు కనుక దేవా, మీ యొక్క మెలకువలో మేము ఉండి మీతో చేర్చబడ్డ నిమిత్తం మమ్మల్ని కట్టండి, మమ్మల్ని కాచి కాపాడండి స్వామి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క భవిష్యత్తును కూడా, వారి యొక్క సిద్ధపాటును కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నువ్వు దేవా తండ్రి, ఎవరైతే రాలేకపోయారో వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వాక్యమును ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి అనేకమైనటువంటి విశ్వాసుల కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు సిద్ధపరచండి, వారిని కూడా హెచ్చరించండి. మెలకుగా ఉండి నిమిత్తము బిడ్డల్ని కట్టండి స్వామి. మీకు మహిమ ఘనత ప్రభావం తెలుసు. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు ఈ విశేషమైన సమయమును వాక్య భాగమును మా యొక్క భవిష్యత్తును కూడా సమర్పిస్తూ మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు ముందు ప్రార్థించి వేడుకున్నాం దేవా తండ్రి. నా ప్రాణమయ యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమయ యెహోవాను సంతించుము. ఆయన చేసిన మేలును తండ్రి యొక్క ప్రేమయు కమాని కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటికెప్పుడు సదాకాలము క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు వాక్య భావములు చెప్పిన విధంగా మెలకుగా ఉండమని మనం సమర్పించి ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నా ప్రాణమయ యెహోవాను సంతించు. ఆయన చేసిన మేలు. హల్లెలూయా. హల్లెలూయా.